श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 19 గురుచరణునితో సమాగమము. వల్లభేశ్వర శర్మ దంపతులు నేను సుబ్బన్న శాస్త్రి శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొనుచుంటిమి. ఇంతలో వారికి దూరబంధువు అయిన లింగన్న శాస్త్రి యనునతడు వచ్చెను. అతడు వేదాంగ పారంగతుడు. లింగన్న శాస్త్రి ఈ విధముగా చెప్పనారంభించెను. నేను పితృతర్పణముల నిమిత్తము పాదగయాక్షేత్రమైన పీఠికాపురమునకు వచ్చి తిని. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైనను ధనవంతుడైనను బహుపిసినారి. శాస్త్రములలో చెప్పబడిన ఆపద్ధర్మములను ధర్మ సూక్ష్మములను వితండవాదముతో తనకు అనుకూలముగా అన్వయించుకునివారు. పితృదేవతల తృప్తి కొరకు చేయబడు దశవిధ దానములను యథాశక్తి అనుసూత్రముతో వక్రముగా అన్వయించుకొని వారు అత్యంత స్వల్ప ద్రవ్యముతో ఆ తంతు అయినదని అనిపించుకునడివారు. శ్రద్ధాపూర్వకముగా చేయబడు శ్రాద్ధ కర్మములందు కూడా అనవసరముగా ద్రవ్యము ఖర్చు పెట్టబడుచున్నదనియు భోక్తలు ఇదే అదునని భావించి మికుటముగా భోజనము చేయుచున్నారనియు తన ఇల్లు గుల్లాగుచున్నదనియు అంతర్మథనము చెందడివాడు. కాలము తీరగా మా తాత చనిపోయిరి. మా నాయన కూడా తండ్రి గారి అడుగు జాడలలోనే నడచెను. జగద్భక్షకుడైన కాలము నా తండ్రిని కూడా కబలించెను. నేను మాత్రము శాస్త్రములలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువగాని ఎక్కువగాని కాకుండా యథాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను కావించుచుంటిని. ఇంతలో మా ఇంటిలో అకారణ కలహములు చెలరేగి మనశ్శాంతి లేకుండెను. కారణములేమియూ లేకుండగానే సద్య కలహములు వచ్చుచుండెను. పరమశాంతులైన బంధుమిత్రులు మా ఇంట అడుగు పెట్టిన కొలదిసేపటికే రౌద్ర స్వభావమును పొంది జగడములకు దిగగా అది కలహాల నిలయమాయను. నా భార్య నాపై అలిగి పుట్టింటికి పోయినది. నేను పరుండినప్పుడు నా కుమారుడు నా ఛాతీపై కూర్చొని తన 2 చేతులతో నా పీక పిసికివేయ తలంచెను. నా కోడలు, నీ వయసు వారు చాలామంది వల్లకాటికి చేరియున్నారు, నీ వంతు ఎప్పటికి వచ్చునో కదాయని తిట్టిపోసెడిది. నా కూతురు నీ వంటి దరిద్రునికి కూతురుగా జన్మించుటకు ఏ జన్మములో నేనెంత పాపము చేసుకొంటినో కదాయని పరుషవాక్యములాడిది. నా అల్లుడు, మా ఇంటిలో సరియైన సేవకులు లేరేరి, దుఃఖలాగున ఉన్నావు, మా ఇంటికి వచ్చి ఇల్లు వాకిలి ఊడ్చుట, గొడ్ల చావడిలో గోసేవ చేయుట,
అవసరమైనప్పుడు బ్రాహ్మణార్థమునకు పోయి తిలదానము పట్టుట మొదలైన పనులు చేయవచ్చును గదా. మేము పస్తులుండి అయినను నీకు బకాసుర భోజనము సిద్ధము చేయగలవారము. నీవే వంటవార్పు చేసి నీవు తినగా ఏమైనా మిగిలినచో మాకు కూడా ఒక కబళము భోజనము పెట్టవచ్చును కదా అని వ్యంగ్యోక్తులతో హింసించడివారు. నాకు జీవితము కంటకప్రాయమైనది. ప్రతి జీవికిని జీవించుట యందు ఆసక్తి కలిగి జీవించుటలో మాధుర్యమున్నదని తోచును. అయితే నా విషయములో జీవించుటలో మాధుర్యము లేదని తేలిపోయినది. అయినచో బలవంతముగా ఆత్మహత్య చేసుకుని మరణించుదమన్నా పిశాచ జన్మ లభించునేమోయని భయము. నా మరణానంతరము నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరుగవని నాకు స్పష్టముగా తోచినది. ఒకనాడు నేను మా ఇంటిలోనున్న గొడ్ల చావడిలో నాకు అప్పచెప్పబడిన పనులను అన్నింటినీ పూర్తి చేసుకుని భోజనము చేయుటకు ఉద్యుక్తుడనైతిని. అయితే నా కోడలు నాకు పాసిపోయిన అన్నమును పెట్టినది. అది దుర్వాసన కలిగి ఉన్నది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించినవి. పనులను చేసి అలసి ఉన్న నాకు మిక్కుటముగానున్న క్షుద్బాధ మరింత హింస కలిగించినది. కన్నీళ్లు కార్చుదమన్నను ఓపిక లేని స్థితిలోనుంటిని. దుర్వాసనతో కూడి ఉన్న అన్నమును తినజాలను, ఆకలి బాధకు తట్టుకొనజాలను. కడుంగడు దైన్యస్థితిలోనున్న నాకు ఈ లోకము, ఈ జనులు, ఈ బాంధవ్యములన్నీయు సత్యములేనా, లేక ఇదంతయును ఒక ఇంద్రజాల మహేంద్రజాలమా అని మనసులో శంక కలిగినది. ఆలోచించే శక్తి కూడా లేక మనస్సు మొద్దుబారిపోయినది. ఇటువంటి విషమ పరిస్థితిలో ఒక అవధూత నేనున్న గొడ్ల చావడిలో నాకు దర్శనమిచ్చెను. కరుణారసము మహాప్రవాహము వలె అతని కళ్ళ నుండి ప్రవహించుచుండెను. ఆ దివ్య కరుణామూర్తిని గాంచిన తక్షణము పసిబాలుని వలె వెక్కి వెక్కి ఏడ్చి తిని, ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరముల నుండి తెలియను అనేది జ్ఞానము కలిగినది. నేను ఆ అవధూత దివ్య శ్రీచరణములపై బడి ఆ దివ్య చరణములను నా గుండెలకు హత్తుకొంటిని. ఆ అవధూత తన దివ్య హస్తములతో ఆ అన్నమును స్పృశించెను. కంచములోని ఆ అన్నము అదృశ్యమాయను. ఆ కంచములో హల్వా అని పిలువబడు తీపి పదార్థముండెను. ఆ అవధూత ఆ హల్వాలో స్వల్ప భాగమును స్వీకరించి మిగిలినది నన్ను తినమని ఆజ్ఞాపించెను. నేను సంతుష్టిగా తింటిని. నాలో జవసత్వములు పుంజుకొనినవి. ఆ అవధూత నన్ను ఒక గుణపముతో ఈశాన్యమూల త్రవ్వుమనెను. నిలువెత్తు గొయ్యి తీసిన తదుపరి దానిలో 2 కుక్కల అస్థిపంజరములు బయల్పడినవి. వాటిని నేను అవతల పారవైచితిని. అవధూత నా వద్దనున్న గంజిని దానిలో పోయమనెను. నేను ఆ గోతిలో గంజిని పోసి మట్టితో పూడ్చితిని. అంతటా ఆ అవధూత ఇట్లు సెలవిచ్చెను, నీకు పిశాచ బాధ నివృత్తిని చేసి తిని, నీ గృహమునకు ఇప్పుడు స్థలశుద్ధి జరిగినది. క్రమశః పరిస్థితులు చక్కబడును. పాదగయా క్షేత్రమైన పీఠికాపురము నుండి నీకు పిలుపు వచ్చినది. తక్షణమే నీవు పయనము కావలసినది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడును. మనము తిరిగి పీఠికాపురములో కలుసుకొందము అనెను. నేను కట్టుబట్టలతో పీఠికాపురమునకు పయనమైతిని. ఇంటిలోని వారికెవరికిని చెప్పకుండా తక్షణమే బయలుదేరితిని. నేను కొంత దూరము పోవుసరికి సాయం సంధ్య సమీపించుచుండెను. ఒక మామిడి తోట గుండా ప్రయాణము చేయుచుంటిని. ఆ తోట యజమాని నరసింహప్ప అనునతడు నన్ను మిగులా ఆదరించెను. భుజించుటకు మధురమైన ఫలములను సమర్పించెను. నా ఆకలి తీరినది. ఆ రాత్రికి తన ఇంట ఆతిథ్యమును తీసుకునవలసినదని బ్రతిమాలెను. నేను సరే అంటిని. ఉదయము నేను స్నాన సంధ్యలు నెరవేర్చుకున్న తదుపరి నాకు వస్త్రదానమునర్చి కొంత ద్రవ్యమును దక్షిణగా సమర్పించెను. అవధూత చెప్పినట్లే సక్రమముగా ఏర్పాట్లు జరుగుచుండుటను గమనించిన నాకు ఆశ్చర్యము కలిగెను. అంతటా ఆ రైతు, అయ్యా, నిన్న మధ్యాహ్న సమయమునందు ఒక అవధూత స్వప్నదర్శనమిచ్చి సాయం సంధ్యయందు సద్బ్రాహ్మణుడొకడు పాదచారి అయి తోట మార్గమున బోవుచుండుననియు అతనికి ఆతిథ్యమిచ్చి ఆ మరునాడు వస్త్రదానము చేసి దక్షిణ కూడా ఇయ్యవలసినదనియు అతనికి భుజించుటకు మామిడి పండ్లను ఇయ్యవలసినదనియు చెప్పెను. తమ దర్శన భాగ్యము కలిగినది. మీకు సేవ చేసుకుని అదృష్టము కూడా కలిగినది. ధన్యుడనైతిని అని సంబరముగా చెప్పెను. ఈ వృత్తాంతమును బట్టి ఆ అవధూతలో అతీత శక్తులు చాలా కలవని, వారు సామాన్య అవధూత కారని నాకు స్పష్టమైనది. నేను వేదమునందలి రుచులను వల్లెవేసుకొనుచు ప్రయాణమును సాగించుచుంటిని. నూతన వస్త్రములను ధరించి వేదములను వల్లెవేసుకొనుచు పోవుచుండగా నాలోని నరనరములలో విద్యుత్తు ప్రవహించుటను గమనించి తిని, ఆ విద్యుత్ ప్రవాహము వలన శరీరమునందు తెలియరాని ఆనందము కలుగుచుండెను. నా వెనుకనే ఎవరో వేద పండితుడు వడివడిగా వచ్చుటను గమనించి తిని, అతడు వేదమునందలి సావిత్రి పన్నమును చెప్పనారంభించెను. నేను కూడా అతడితో స్వరమును కలిపి తిని,
అంతటా ఆ వేద పండితుడు సావిత్రి పన్నము చాలా ముఖ్యమైనది. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి సవితృకాటక చయనము చేసెను. అది కూడా పీఠికాపురములోనే చేసెను. ఆ దత్తప్రభువు ఏనాడో ఇచ్చిన వాగ్దానమును అనుసరించి నేడు పీఠికాపురమునందు శ్రీపాద శ్రీ వల్లభ రూపమున అవతరించినాడు. వేదము ప్రభు సమ్మతము. వేదములను పఠించు అధికారము బ్రాహ్మణులకే ఇయ్యబడినను వేదములను అధ్యయనము చేయు అధికారము మాత్రము సర్వవర్ణముల వారికిని ఇయ్యబడినది. బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని పూజించువారు. మరి శ్రీకృష్ణుడో బ్రాహ్మణుల పాదములను కడిగి నీళ్లను నెత్తిపై చల్లుకొనువాడు. పీఠికాపురము నుండి పిలుపును అందుకున్న నీవు ఎంతయో అదృష్టవంతుడవు అని పలికెను. నేను వారిని, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభులననా ఎవరు? వారి మహిమను వినగోరుచున్నానని కోరగా ఆ వేద పండితుడు, నాయన, శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము సర్వ పాపక్షయకరము. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు. వారి లీలా జన్మభూమి పీఠికాపురము. పూర్వయుగములందరి మహాత్ములు అవసరము ఏర్పడినప్పుడు అవతార పురుషునితో కలిసి అవతరించుట కద్దు. పూర్వయుగమునందు సుశీల విష్ణుదత్తుడను పుణ్యదంపతులు ఉండేవారు. సుశీలయను ఆ మహాసాధ్వి తన సాధనా ప్రక్రియలో అనసూయామాతతో తాదాత్మ్య స్థితి నందు ఉండెడిది. దత్త జయంతి రోజున ఆమె ప్రసవ వేదనను అనుభవించడిది. విష్ణుదత్తుడు తన సాధనా విశేషములతో అత్రి మహర్షుల వారితో తాదాత్మ్య స్థితి నందు ఉండేవారు. ఈ తాదాత్మ్య స్థితి అనునది అభౌతికము, అప్రాకృతికము, మనోబుద్ధులకు అగోచరము, దేవరహస్యము, వాక్కునకు అందనటువంటిది, వివరించి చెప్పుటకు సాధ్యము కానిది. వారే ప్రస్తుతము సుమతి మహారాణి అప్పలరాజు శర్మగా జన్మించిరి. వారి తపఃఫలముగా శ్రీపాదుల వారు వారికి సంతానముగా జన్మించిరి. వారు కృష్ణ యజుర్వేదులు, ఆపస్తంభ సూత్రుడు, భారద్వాజ గోత్రీకులు. పూర్వయుగమునందలి లాభాద మహర్షి అను వైశ్యముని, వాసవి కన్యక అవతారమునందు భాస్కరాచారునిగాను, శ్రీపాద శ్రీవల్లభ అవతారమున సుమతి మహారాణికి తండ్రి అయిన బాపనార్యులుగాను జన్మించిరి. నీవు పీఠికాపురమున ఆ మహాపుణ్యవంతులను దర్శనము చేసుకోగలవు. నీకు ఆతిథ్యమిచ్చి వస్త్రదానమును దక్షిణను ఇచ్చిన రైతు పీఠికాపురమునందలి పైండా వెంకటప్రియ శ్రేష్ఠి అను వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి అను వారి వద్ద పూర్వజన్మమునందు పాలేరుగా ఉండేవాడు. పరమ పవిత్రులైన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనము చేసిన మహాపుణ్యము వలన అతడు భూస్వామి అయి సకల సుఖములను పొందుచున్నాడు. పీఠికాపురమునందలి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును వత్సవాయ నరసింహవర్మయును శ్రీపాదుల వారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి మెండు అని వివరించిరి. తదుపరి నేను, అయ్యా, కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బంధములని గమనించి తిని. యజ్ఞము చేయునప్పుడు పవమాన ఘటము బ్రద్దలైన ఎడల ఆ ఘటముతో పాటు ఆధ్వర్యుని శిరస్సు కూడా వెంటనే బ్రద్దలై వాని ప్రాణము పోవునని చెప్పబడినది. నేటి కాలములోనూ యజ్ఞములు జరుగుచున్నవి. పొరబాటున పవమాన ఘటములని చెప్పబడు ఆ మూడింటిలోనూ ఏదైనా ప్రమాదవశాత్తు బ్రద్దలైనచో ఆధ్వర్యుని శిరస్సు బ్రద్దలగుటలేదు. దీనికి కారణమేమి? ఇట్లు వేదశాస్త్రములందు చెప్పబడిన విషయములు శుభములను కలిగించినవి గాని అశుభములను కలిగించినవి గాని సంభవింపకపోవుట చేతనే నాస్తికులు వేదశాస్త్రములను అవహేళన చేయుచున్నారు అని వారిని అడిగితిని. దానికి ప్రతిగా ఆ మహామహులిట్లు వచించిరి. నాయన, ప్రస్తుత కాలములో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటములలో విద్యుత్తు మొదలైన ప్రాణహారక పదార్థములు లేవు. యజ్ఞమును నిర్వహించు ఆధ్వర్యుడు గొప్ప సాధకుడై ఉండవలెను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటముగా ఉండవలెను. ఆ యోగాగ్నియే పవమాన ఘటములలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయిన వాడు ఆధ్వర్యుడై యజ్ఞమును చేసిన ఎడల సత్య ఫలితములు కలిగి లోకశ్రేయస్సు కలుగును. అట్లుగాక నామమాత్రముగా జరుగు ప్రక్రియల వలన వేద శాస్త్రోక్త ఫలములను పొందజాలము. యజ్ఞాది కర్మలలోనిచ్చే దక్షిణలలో 16, 116, 1116 అనడి సంఖ్యాభేదములకు కూడా ఎంతో రహస్య అర్థమున్నది. గోత్రమనున్నది పితృ సంబంధమైనది. ఈ ధర్మము సృష్టి ఉన్నంత వరకు మార్పు చెందనిది. సాపిణ్యమనున్నది మాతృ సంబంధమైనది. ఈ ధర్మము దీనికి 7 పురుషులకు నివృత్తమగును. వివాహమునకు పుత్రుడు, ధనము అను 2 ఫలములు కలవు. ఈ రెంటిని పొందుటకు స్త్రీ అనడి అగ్ని ముఖ్యముగా కావలెను. గుణభేదమే లేని శ్రీపాదుల వారికి కులభేదములెట్లుండును? వారు భావాద్వైతమును బోధించుచున్నారు.
కర్మాద్వైతమును కాదు. ఆదిశంకరుల వారి వలె శ్రీపాదుల వారు పక్షపాత రహితులు. ఆదిశంకరులు హేమ విద్యను సత్వగుణ ప్రధానులైన బ్రాహ్మణులకు ఉపదేశింపక రజోగుణ ప్రధానులను పరోపకార పరాయణులు అగు కళ్ళు గీసుకొని జీవించు గౌడ కులస్థులకు ఉపదేశించిరి. అటులనే శ్రీపాదుల వారు కూడా జాతి మత వర్ణ వయో వివక్షత లేకుండా వారి వారి యోగ్యతానుసారము తమ అనుగ్రహమును ప్రసరింపచేతురు. ఆదిశంకరుల వారు హేమ విద్యను బ్రాహ్మణులకు ఉపదేశించినట్లయితే వారు లోభులై ధన వ్యామోహాదులందు చిక్కి స్వధర్మానుష్ఠానమును మరచిపోదురు. మనస్సు బుద్ధి అహంకారము భూమ్యాది పంచతన్మాత్రలు అనడు ఈ 8 జడ ప్రకృతులు అందురు. చిత్ ప్రకృతితో కలిపిన ఎడల ఇవి 9 1 అనునది చిత్ ప్రకృతికి ప్రతీకము. 2 నుండి 9 వరకు ఉన్న ఈ 8 అంకెలు 8 జడ ప్రకృతులకు ప్రతీకలు. శూన్యమనున్నది బ్రహ్మతత్వమునకు ప్రతీకము. పూర్ణముతో కూడిన 9 అంకెల వలన పుట్టిన గణితము ప్రకృతిల కార్యకలాపమునకు అనగా సృష్టికి ప్రతీకమై ఉన్నది. శ్రీపాదుల వారు 2 చపాతీల కోసము దో చౌపాతి దేవ్ లక్ష్మి అని హాస్యముగా భిక్ష అడుగుచుండెడివారు. ఇది 2, 4, 9, 8 అను సంఖ్యకు ప్రతీక. వారి ప్రతి కదలికలోనూ వాక్కులోనూ నానార్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకు లోను కాని బ్రహ్మతత్వమునకు 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదుల వారు అర్ధనారీశ్వరులు. శ్రీపాదుల విరాట్ స్వరూపము. నేను బృహత్శిలా నగరమని పిలువబడు పెనుగొండ గ్రామమునకు చెందినవాడను. నన్ను గణపతి శాస్త్రి అని అందురు. నేను వేదాధ్యయనము చేయు నిమిత్తము వాయసపుర కాకినాడ అగ్రహారమునకు వచ్చి తిని గురు శుశ్రూష చేయుచు వేదమును నేర్చుకొనుచుంటిని. మా గురుదేవులకు వారి గృహమునకు సమీపముననే భూములు కలవు. వారికి గోగణము కూడా విస్తారము. నేను గోవులను మేపుటకు పొలమునకు పోయి తిని ఒకనాడు పశువుల కాపరి వేషమున ఉన్న దివ్య తేజో విరాజితుడైన 10 సంవత్సరముల వయస్సు గల బాలకుడొకడు మా భూమిలోనికి వచ్చెను. అతడు మెడలో జందెమును ధరించి ఉండెను. కావున నేను బ్రాహ్మణ బాలకుడను నిశ్చయించుకొని నిర్ధారణ కొరకు అతనిని అడిగి తిని. అంతటా ఆ బాలకుడు నేనే, నాలో సమస్త తత్వములు ఉన్నవి, అన్నింటికీ ఆధారభూతుడనైన నేను మాత్రము నేనే. నాలోని బ్రాహ్మణ లక్షణములను గాంచి నీవు నన్ను బ్రాహ్మణుడనని భావించినా అది తప్పు కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో క్షత్రియ లక్షణములను గాంచి నన్ను క్షత్రియుడవు అనుకొన్నా అది అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో వైశ్య లక్షణములను గాంచి నన్ను వైశ్యుడనని అనుకొన్నను అది అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో శూద్ర లక్షణములను గాంచి నన్ను శూద్రుడవు అనుకొన్నను అది తప్పు కాదు. అయితే అది మాత్రమే యథార్థము కాదు. నన్ను నీవు చండాలునిగా భావించినను తప్పు కాదు, కానీ అది కూడా యథార్థము కాదు. నేను సమస్త పరిమితులకు అతీతుడను. సత్యములుగాను అసత్యములుగాను తోచడి ప్రతి విషయమునకును నేను అతీతుడను, ఆధారభూతుడను. నేను పరమసత్యమును. ఆ సత్యతత్వము అన్ని అవధులకును ఆవలనుండునది. నా యొక్క ధర్మము పరమధర్మము. అది సమస్త ధర్మములకును అతీతము, ఆధారభూతము కూడాను. నాది పరమ ప్రేమతత్వము. సృష్టిలోని జీవులలో నుండే ప్రేమతత్వములన్నింటికంటే సుదూరములో నుండును. అంతేకాకుండా వాటి అన్నింటికి ఆధారముగా కూడా ఉండును. నన్ను నీవు పురుషునిగా భావించినా స్త్రీ వలె ప్రవర్తించదను, స్త్రీగా భావించినా పురుషుని వలె ప్రవర్తించదను. నన్ను అర్ధనారీశ్వరుడు అనుకుందివా? ఆ 2 రూపములు వ్యక్తమగుటకు ముందున్న మనోవాచ మగోచరమైన దివ్యానంద తత్వమని రుజువు చేసేదను. ఇంత విలక్షణములతో కూడిన నన్ను ఏమని తెలుసుకోగలవు అని ప్రశ్నించెను. నాకు అతడు చెప్పునదంతయును మహోగ్ర జ్వరపీడితుని సంధి ప్రలాపము వలె తోచినది. పైత్యము మితిమీరినప్పుడు అవాక్కులు చెవాక్కులు వచ్చునని తలంచి తిని నా మనో అవస్థను గమనించుచున్న ఆ బాలుడు నేను ఇప్పుడు శనైశ్వరునితో మాట్లాడుచుంటిని. ఆ శనైశ్వరుడు నేను ఈ గణపతి శాస్త్రిని ఎంత చమత్కారముగా చిత్ర విచిత్రములైన బంధనములలో పడవేసి హింసించదనో ఆ వేడుకను తమరు వీక్షించుడు ప్రభు అని నాతో అనుచున్నాడు. కానీ నేను గణపతి శాస్త్రి కర్మఫలములను గోక్షీర రూపములో గ్రహింపబోవుచున్నాను. ఇతనిని నీవు బంధనములలో పడవేయజాలవని శనైశ్వరునితో అంటిని అని గణపతి శాస్త్రికి తెలిపెను. ఆ మాటలు విన్న వెంటనే నాలో కంపరము బయలుదేరినది.
వాస్తవమునకు ఆ సమయంలో నా జాతకములో చాలా చెడుదశ జరుగుచుండెను. నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండగానే ఆ పశువుల కాపరి ఒక ఆవు వద్దకు పోయి, గాయత్రి, నాకు ఆకలిగానున్నది, పాలివ్వగలవా అని ప్రశ్నించెను. ఆ గోమాత అవునని సూచించు అర్థములో తన తలను త్రిప్పెను. దాని పొదుగు పాలతో నిండి క్షీరధారలు భూమిపై పడుచుండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా ఆ పాలను త్రాగెను. వాస్తవమునకు అది గొడ్డు ఆవు అయినను ఆ పశువుల కాపరికి పాలిచ్చెను. ఇది అంతయును నాకు అయోమయముగా నుండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా అచ్చటనున్న ఒక మామిడి చెట్టు క్రింద కూర్చుండెను. నేను తిరిగి అతని వైపు యాదృచ్ఛికముగా చూడగా ఆ పశువుల కాపరితో పాటు ఎవరో 10 ఏండ్ల రైతు బాలిక వేషములోనున్న కన్య కూడా ఉండెను. చూపరులకు వారిరువురు నయనానందకరముగా నుండిరి. వారి సరస సల్లాపములు, వినోదభరితములైన సరస సంభాషణలు చూడ చక్కని జంటగా కనిపించెను. ఇంతలో పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తమ గుర్రపు బండి నుండి దిగిరి. వారితో పాటు 10 సంవత్సరముల వయసు కలిగిన తేజో విరాజితుడైన బాలకుడు ఒకడు ఉండెను. అతడే శ్రీపాద శ్రీ వల్లభస్వామి అని ఆ తరువాత తెలిసికొంటిని. మా గురుదేవులకు ఈ భూమిని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తమ తండ్రి గారి స్మృత్యర్థము భూదానముగా ఇచ్చియుండిరి. ఈ భూమిని ఆనుకొని శ్రేష్ఠి గారికి విస్తారమైన భూములు కలవు. తమ భూములను పర్యవేక్షించుకొను నిమిత్తము శ్రీ శ్రేష్ఠి గారు ఎప్పుడైనా వీథికాపురము నుండి వాయసాపుర అగ్రహారమునకు వచ్చుచుందురు. శ్రేష్ఠి గారు పశువుల కాపరిని అతనితోనున్న రైతు బాలికను చూచి ఆశ్చర్యచకితులైరి. ఏలనన వారు మహా తేజోవంతులగుటయేగాక కొంచెము మార్పులు చేర్పులతో శ్రీపాదుల వారిని పోలియుండిరి. అంతట శ్రీపాదుల వారు, తాత, ఎందులకు అంత సంభ్రమాశ్చర్యచకితులవైనావు అని అడిగిరి. దానికి వారు, నాయన, వారిరువురిని చూడుము, నయనానందకర దృశ్యము అనిరి. అంతటా శ్రీపాదుల వారు, చూచెడివాడు చూడబడేడి దృశ్యము ఒక్కటేనా అని అడిగిరి. దానికి శ్రీ శ్రేష్ఠి గారు, అంతటి వేదాంత విషయములు నాకు తెలియవు బంగారు తండ్రి అని గోముగా పలికిరి. శ్రీపాదుల వారు, తాత, ఇందులో వేదాంతమేమున్నది? శ్రీహరి కూడా పరిమితులు లేని తన మాయాగతిని చూసి ఆశ్చర్యచకితుడైనాడట. ఈ సృష్టి నవరస భరితము. ఆశ్చర్యకరమైన దృశ్యములు కల్పింపబడుట కూడా సృష్టిలోని ఒక నియమము. అచ్చట 2గానున్నది, ఇచ్చట 1గానున్నది. ద్వైతము యథార్థమా, అద్వైతము యథార్థమా? నేను 1, 2 లేక అనేకమా? ఆలోచించి చెప్పు. శ్రేష్ఠి గారికి శ్రీపాదుల ఈ మాటలతో పశువుల కాపరియు ఆ రైతు బాలికయు కూడా శ్రీపాదుల వారి కాయ సృష్టి గాని కాదు కదా అనడి సందేహము కలిగినది. శ్రేష్ఠి గారి చుబుకమును పట్టుకొని శ్రీపాదుల వారు ఇట్లనిరి. తాత, సందేహమెందులకు? మీ వంశములోని వారు నన్ను మరువనంత వరకును నేనును నా శక్తియును అదృశ్య రూపమున మీ భూములలో సంచరించువారమే. మీ ఇంట్లో నా అడుగుల చప్పుడు సాధకులైన వారికి తప్పక అనుభవమయ్యే విషయమే. అనఘాదేవి సమేతుడైన ఆ అనఘుడు శ్రీ దత్తాత్రేయుడు తన అర్ధనారీశ్వర స్వరూపము దృష్టిగోచరము కాకుండా అవధూత రూపమున శ్రీపాద శ్రీ వల్లభ రూపమున నీ సమక్షములోనే ఉన్నాడు. సందేహము వలదు. నేను సుమతీమాయికి ప్రప్రథమమున దర్శనమిచ్చినప్పుడు, నేను పుత్రుడనే జన్మించినప్పుడు వివాహ ప్రయత్నము చేయవద్దనియు, ఆ రకముగా ప్రయత్నము చేసినచో ఇల్లు వదిలి వెళ్ళిపోవట ఖాయమనియు నిశ్చయముగా చెప్పితిని. నీవు రాజర్షివి గనుక నిష్కల్మష భక్తి పాశముతో నన్ను బందీగా చేసితివి గనుక అనఘా సమేతమైన అనఘస్వరూపమును నీకు దృష్టిగోచరము గావించి తిని. శ్రీపాదుల వారి సన్నిధిలో కారణము లేని కార్యము జరుగజాలదు. సృష్టి విధానము చిత్ర విచిత్రమైనది. కర్మములు, వాటి ఫలితములు, అవి సంభవించు దేశకాలములు నాచే నిర్ణయించబడినవి. మూఢులైన జనులకు నా చర్యల ద్వారా, లీలల ద్వారా, మహిమల ద్వారా జ్ఞానబోధ చేయుట నా అవతార కార్యక్రమములోని ఒక భాగము. శ్రీపాదుల వారు ఈ ప్రకారముగా పలికి మేము చూచుచుండగానే కాంతి స్వరూపమును పొంది మామిడి చెట్టు వైపునకు వెడలిరి. చూచుచుండగానే రైతు బాలికయు పశువుల కాపరియు కాంతి స్వరూపమును పొంది శ్రీపాదుల వారిలో లీనమైరి. కాలము కాని కాలములో మామిడి చెట్టునకు కాయలు కాయుట అసంభవమైన విషయము. కానీ ఆ మామిడి చెట్టునకు ఒకే ఒక కాయ కాసెను. దానిని శ్రీపాదుల వారు కోసిరి. వారి హస్తస్పర్శ ఎట్టిదో కాని అది చూచుచుండగానే పండుగా మారినది. పసిపిల్లవానికి తల్లి భోజనము గాని మధుర పదార్థములను గాని తినిపించు రీతిన శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారిచే ఆ మామిడి పండును తినిపించిరి. ఆ మామిడి పండును తినునంత వరకును శ్రేష్ఠి గారు పసి బాలుని వలె ఏడ్చుచుండిరి. శ్రీపాదుల వారి మాతృప్రేమ 1000 తల్లుల ప్రేమ కంటే కూడా గొప్పది. వారి దివ్య నేత్రముల నుండి
కారుణ్యము ప్రేమ వర్షించినప్పుడు వారు సాక్షాత్తు త్రిశక్తి రూపిణి అయిన అనఘామాతయే అనిపించెదరు. ఆ మామిడి పండు యొక్క టెంక శ్రీపాదుల వారి సముఖములో నిట్ట నిలువుగా నిలబడి ప్రభువు యొక్క ఆజ్ఞ కోసము వేచియుండు సేవకుని వలెనున్నది. శ్రీపాదుల వారి హస్త సంజ్ఞతో అది పైకెగిరినది. అది మామిడి టెంక రూపమున ఉన్నను కేవలము కాంతి స్వరూపముగా మారిపోయినది. శ్రీపాదులు ఇట్లనిరి, విత్తుముందా చెట్టుముందా అని కొంతమంది వితండవాదము చేయుదురు. ఈ రెండింటి కంటెను ముందున్నవాడు ఒకడున్నాడు, అతడే దైవము. తన సంకల్పమును బట్టి విత్తము నుండి చెట్టును గాని చెట్టు నుండి విత్తనమును గాని ఆవిర్భవింపచేయగలవాడు. అమోఘమైన అతని సంకల్పము సప్త మహర్షులకు సైతము ఊహింపనలవి కానిది. మాలిన్యముతో కూడిన పరమాత్మ జీవుడని పిలువబడుచున్నాడు. మాలిన్య రహితుడైన జీవుడు పరమాత్మ అగుచున్నాడు. జీవాత్మ పరమాత్మతో లీనమైనప్పుడు అతని సంస్కారములన్నీ వేయించబడిన విత్తనముల వలె నుండును. అయితే పరమాత్మకు సంకల్పము కలిగి తనలో విలీనమైనటువంటి జీవాత్మను తిరిగి సృష్టి చక్రములోనికి తీసుకురాదల్చిన అతనిని అడ్డుకొనగలుగు శక్తి లేదు. అయితే తనలో లీనమైన జీవులను సృష్టిలోనికి తీసుకుని వచ్చినప్పుడు వారు కారణజన్ములై దైవకార్యమును నిర్వహింతురు. జన్మాంతరమున వారు తిరిగి పరమాత్మయందు లీనమగుదురు. పరమాత్మయందు లీనము కాక అత్యంత సామీప్యమున ఉండదల్చిన జీవులు ఆ ఆనందమయ స్థితిలోనే ఉండదల్చెదరు. అట్టి వారిని కూడా పరమాత్మ దైవ కార్య నిర్వహణార్థము కారణజన్ములుగా జన్మింపచేయును. జన్మాంతమున వారు పరమాత్మయందు లీనము కాక అత్యంత సామీప్య స్థితి అందే ఉండి దివ్యానందమును అనుభవించెదరు. జీవాత్మ వేరు పరమాత్మ వేరు అను స్థితిలో ఉండగోరు జీవులు కారణజన్ములై దైవకార్యమును నిర్వహించిన తదుపరి తిరిగి పూర్వస్థితిలోనే జన్మాంతమున ఉండెదరు. ద్వైత స్థితి గాని విశిష్టాద్వైత స్థితి గాని అద్వైత స్థితి గాని జీవుల యొక్క కోరిక మేరకు ప్రసాదింపబడును. అందువలన జనులు అద్వైతము గొప్పదా, విశిష్టాద్వైతము గొప్పదా, అద్వైతము గొప్పదా అని వాదులాడుట తగదు. సృష్టి స్థితి లయములు అనుక్షణము జరుగుచునేయుండును. బ్రహ్మ విష్ణు రుద్రులు తమ తమ కల్పాంతములలో పరమాత్మ యొక్క అవ్యక్తానందమయ స్థితి యందు ఉండెదరు. వారు తిరిగి మహాసంకల్పమును అనుసరించి వ్యక్తస్థితికి వచ్చి వారి కోసమై నూతనముగా సృష్టింపబడిన బ్రహ్మాండములయందు సృష్టి స్థితి లయములను కావించెదరు. నవ వ్యాకరణ పండితుడైన హనుమంతుడు రాబోవు కల్పములో బ్రహ్మగా నుండును. జీవులకు వారి వారి సంస్కారములను బట్టి యోగ్యతా విశేషములను బట్టి విశ్వ పరిపాలనా కార్యక్రమములో బాధ్యతలు ప్రసాదింపబడును. అందువలన సృష్టి యందలి బ్రహ్మాండములు అనేక కోట్లు. వాటి పరిపాలనా నిర్వహణమునకు వినియోగింపబడు దేవతాశక్తులు కూడా అనంతముగా నుండును. ఆ దేవతాశక్తులకు ప్రతిబంధకములుగా నుండు రాక్షస శక్తులు కూడా అనంతముగా నుండును. తురుష్కులు సగుణోపేతుడైన నిరాకారుని అల్లాయని పిలిచెదరు. క్రైస్తవులు సగుణోపేతుడైన నిరాకారుని యెహోవా అని సృష్టియందు ప్రతిబింబించినటువంటి కూటస్థ చైతన్యమును కుమారుడైన యేసు అనియు సాంత్వమును ఆదరణను ప్రేమను కరుణను సమకూర్చు దివ్య చైతన్యమును పవిత్రాత్మయనుయు వ్యవహరించెదరు. సమస్త ధర్మములయందును మతములందును సిద్ధాంతములయందును స్వప్రకాశముతో వెలుగుందువాడను నేనే. ఆయా జీవుల అభీష్టములను బట్టి అభిరుచులను బట్టి వారనుసరించు మార్గములను బట్టి ఆయా స్థితులను బట్టి భిన్న భిన్న తత్వములతో తోచువాడను నేనే. నేనే సర్వతంత్ర స్వతంత్రుడను కనుక సాధ్యాసాధ్యములు లేనివాడను కనుక నాకు నిర్దిష్టమైన విధానమునది లేదు. సమస్త దేవీ దేవతా స్వరూపములలోనూ అంతర్నిహితముగా జ్వాజ్వల్యమానముగా ప్రకాశించువాడను నేనే. గనుక ఆయా స్వరూపముల ద్వారా పూజలను స్తోత్రములను అందుకునివాడను నేనే. అందరినీ అనుగ్రహించువాడను నేనే. కలిపురుషుని మాయ అంతమైన వెంటనే సర్వమతముల సారమైన సనాతన ధర్మమే నా స్వరూపమనడి జ్ఞానము ఉదయించును. సాధకుడు బహర్యాగము ద్వారానైనను అంతర్యాగము ద్వారానైనను నన్ను పొందవచ్చును. సాధకుడు బహిర్ముఖుడైనను అంతర్ముఖుడైనను సదా నేను వారిని కనిపెట్టుకొని ఉండువాడను. ప్రేమతో పలకరించువాడను నేనే. వేదములో కూడా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మమని చెప్పబడినది. నేనే సత్య జ్ఞానానంత బ్రహ్మస్వరూపమును. నాస్తికునకు దేవుడు లేడని ప్రబోధించువాడను నేనే. ఆస్తికునకు దేవుడు ఉన్నాడని హెచ్చరిక చేయువాడను నేనే. సమస్త గురు స్వరూపమును నేనే. సత్యలోకము, సత్యనామము, గోలోకము, మహాశూన్యము మొదలైన సమస్త సాధనా స్థితులలోనూ
స్వయం ప్రకాశముతో వెలుగొందువాడను నేనే. ఎవరైతే వినిర్మల భక్తితో నన్ను ఆరాధించదరో, సర్వభారములను నాపైన వేసి సర్వస్య శరణాగతి పొందుదరో, అట్టివారి యోగక్షేమములను నేను సదా కనిపెట్టియుండువాడను. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడను. తాత, ఆనాటి అత్యంత ప్రాచీనమైన యుగము నాటి అత్రి అనసూయానందనుడే ఈనాటి శ్రీపాద శ్రీవల్లభుడు. భరద్వాజ ఋషికిచ్చిన వాగ్దానమును బట్టి పీఠికాపురమున అవతరింపవలసి వచ్చినది. శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి కనుల నుండి ధారాపాతముగా ఆనందాశ్రువులు రాలుచుండెను. వారు శ్రీపాదుల వారిని గాఢముగా ఆలింగనము చేసుకొనిది. వారు అనుభవించిన తన్మయత్వము వర్ణనకు అందనిది, వాక్కులతో తెలియజేయలేనంతటిది. కొంతసేపైన తరువాత శ్రేష్ఠిగారిట్లనిది, నాయన బంగారు తండ్రి, మా వంశముపైన నీ అనుగ్రహముండని, మా గోత్రముపైన నీ అనుగ్రహముండని, మా ఆర్యవైశ్య కులముపైన నీ అనుగ్రహముండని అని కోరగా శ్రీపాదులిట్లనిది, తాత తథాస్తు. బ్రాహ్మణునకు 1 వరము కోరుకొను అధికారము కలదు. క్షత్రియునకు 2 వరములు, వైశ్యునకు 3 వరములు, శూద్రునకు 4 వరములు కోరుకొను అధికారమున్నది. నీవు కోరిన 3 వరములను అనుగ్రహించి తిని 33 కోట్ల దేవతల సాక్షిగా వాగ్దానము చేయుచున్నాను. నా పేరిట నా మాతామహులైన శ్రీ బాపన్నార్యుల వారి ఇంట సరిగా నా జన్మస్థానమునందు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడును. నీ నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ బాపనార్యుల వారి నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ నరసింహవర్మ నుండి 33వ తరము నడుచుచుండగా, ఈ వంశములోని 33వ తరము వ్యక్తిని నిమిత్త మాత్రునిగా చేసి నా సంస్థానమును నేనే ఏర్పాటు చేసుకొందును. మీ వంశ మూల పురుషుడైన మార్కండేయ మహర్షిని ఆదేశించుచున్నాను. మార్కండేయ మహర్షి ప్రతి గురువారము మధ్యాహ్న సమయమున ఏదో ఒక రూపములో నాకు నైవేద్యమీయబడిన పదార్థములో ఎంతో కొంత భాగమును స్వీకరించుగాక. దానివలన మార్కండేయ గోత్రమునందు జనించిన వారలకు మేలు కలుగునుగాక. నీవు కోరినట్లే ఆర్యవైశ్యులపై నా అనుగ్రహమున్నది. ఆర్యవైశ్యులకు రాజ్యాధికార యోగము కలుగునట్లు ఆశీర్వదించుచున్నాను. దానికి ప్రతిగా భవిష్యత్తులో ఆర్యవైశ్యుడొకడు భారత ప్రభువు కాగలడు. విచిత్రమైన నాడీ జ్యోతిషమునందలి సూచనను బట్టి పీఠికాపురము రాగలడు. మెండుగా నా అనుగ్రహమును పొందగలడు. ఆ తరువాత నేపాల దేశము నుండి భక్తజనులు అసంఖ్యాకముగా పీఠికాపురమున నా దర్శనార్థము రాగలరు. నా యొక్క శాసనము శిలాశాసనము. సృష్టిలోని ఏ ప్రాణికిని అది అనుల్లంఘనీయమైన శాసనము. తాత, నా జేగంట రకరకముల మార్పులకు లోనై నా మూర్తి ప్రతిష్ఠింపబడిన స్థలములో భూమిగతమై ఉండును. జేగంట చేరిన దానికి గుర్తుగా అచ్చటి త్రవకములలో కొన్ని మృణ్మయ పాత్రలు లభించును. పీఠికాపురమునందు నిర్మింపబోవు నా మహాసంస్థానమునకు ద్రవ్య సహాయము చేయుటకు ఎంతో సుకృతము కావలేను. ఏదో ఒక జన్మలో ఆర్య వైశ్య కులమునందు జన్మించి పీఠికాపురములో ఏదో ఒక సంబంధము కల వ్యక్తి నుండి మాత్రమే ద్రవ్య సహాయము సమకూరును. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్యజనిత అహంకారులు ప్రతి దానికి ప్రమాణమును కోరెదరు. నా చరిత్ర పారాయణము చేసిన అభీష్ట సిద్ధి కలుగును. పీఠికాపురములోని నా సంస్థానమునకు సంబంధించిన ఏ సత్కార్యములో పాల్గొనినను ప్రతిబంధకములు తొలగును. పీఠికాపురములో నా జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రము నాడు నన్ను శ్రద్ధతో అర్చించిన రుణ బాధలు తీరును. కన్యలకు యోగ్యులైన వరులతో వివాహము జరుగును. భూత ప్రేత పిశాచాది అదృశ్య శక్తుల బాధ తొలగును. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వాసవి కన్యక నాకు రక్షాబంధనము కట్టు పుణ్యదివసము. ఆనాడు పీఠికాపురములో నా సన్నిధిలో నుండి వారలకు చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. నేను స్వతః ప్రమాణము. నా చరిత్ర స్వతః ప్రమాణము. నా లీలలు స్వతః ప్రమాణము. సూర్యుడని తెలుపుటకు వేరే ప్రమాణమేలా? శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు. ఆ మరునాడు నేను, వల్లభేశ్వర శర్మ దంపతులు, సుబ్బన్న శాస్త్రి, లింగన్న శాస్త్రి శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వెడలితిమి. శ్రీపాదుల వారు మమ్మెంతగానో ఆశీర్వదించిరి. చిరునవ్వుతో ఇట్లనిరి, ఆహా, ఏమి చర్చలు! శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమేర్పడుటకు చాలా కాలము గడువవలెను గదా. మల్లాది వారి రుణము, పైండా వారి రుణము, వత్సవాయి వారి రుణము తీరేదెన్నటికో అని ఈ విధముగా పలికి మౌనముద్ర వహించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.
అధ్యాయము 19 సమాప్తము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.